ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్ అట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి ఇస్తారట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ పెన్షన్లకు 1000 అదనం. ఆ 3 నెలలు కలిపి జూలైలో ఇంటికే పంపిస్తారట. అవాతాతలకు చంద్రబాబు కీలక హామీ. పెన్షనర్లను బలిగొన్న జగన్ రాజీనామా చెయ్యి. ఇది కథ. దీనికోసం వాలంటీర్లు తొలగించింది. వాలంటీర్లు తొలగించాలి 2,60,000 మందిని. పెన్షన్ల సాఫీగా సాగొద్దు, చనిపోతే జగన్ రాజీనామా చేయని అడగాల. దీనికోసం చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు కుట్ర పని చేసింది. ఇగో ఇది అన్నట్టు వాళ్ళ వ్యూహం అంతా ఇప్పుడు బయటపడుతుంది. పెన్షనర్లను బలిగొన్న జగన్ రాజీనామా చేయాలి. పెన్షనర్లు బలిగొన్నదెవడు, ఆపిందెవరు? 58 నెలలు సాఫీగా ఇచ్చిన పెన్షన్ని ఆపింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే మీ బండ్రోతు. మీరు లెటర్లు రాశారు, ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసిండు, ఈనాడు రామోజీరావు వార్తలు రాసిండు. దానివల్ల 31 మంది బలిగొన్నారు. మీరు ఏదన్నా ఉంటే ఎన్నికల నుంచి తప్పుకోవాలి. ఇక తప్ప నిరాటంకంగా 5 సంవత్సరాలు ఇచ్చాక 59 నెలలు ఇయ్యలేకపోయిందంటే దాని అర్థం మీ యొక్క కుట్ర వల్ల. కాబట్టి మీరు చేయాలి. మీరు ఈ జగన్ని రాజీనామా చేయాలి అంటం కోసం ఒక 31 మందిని బలి తీసుకోవడానికి ఒక కుట్ర పన్ని, ఆ కుట్రలో వాలంటీర్లు తొలగించేసి, వాలంటీర్లు లేరు కాబట్టి పెన్షన్లు తీసుకోవడానికి వాళ్ళు ఎండలో పోతే ఎట్లా చచ్చిపోతారని మీకు తెలుసు. చనిపోయిన తర్వాత అదిగో చనిపోయారు కాబట్టి రాజీనామా చేయాలి, నేను ఎక్కాలి సీట్లో అని ప్రయత్నం. నువ్వా ఏప్రిల్ నుంచి ఇచ్చేది? నమ్ముతాడు ఎవడన్నా? నువ్వు పెన్షన్లు ఇస్తా ఇంటికి పంపిస్తానంటే నీ కుట్ర ఏందో ఇప్పుడే బయటపడే. ఆ బయటపడదు పోవటం కోసం మళ్ళీ అటు వాలంటీర్లని ఇటు పెన్షన్ లబ్ధిదారులని బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను ఏప్రిల్ నుంచే 1000 కల్పిస్తా, మీకు ఇంటికి వస్తుంది జూలైలో. ఆ ఇంటికి వచ్చేది లేదు, మరి నువ్వే ఇంటికి పోతుండే, ఇంక ఇంటికి ఏడవుతుంది అనేది ఇవాళ లబ్ధిదారులు అనుకుంటున్న పరిస్థితి, వాలంటీర్లు అనుకుంటున్న పరిస్థితి. నీకే లేదురా నాయన. ఏపీలో ఉండే మే 13 తర్వాత నువ్వు ఉండవేడా? జూన్ 3 తర్వాత ఏడుండే పరిస్థితి లేదు నువ్వు. ఇక నువ్వు మాకేం చేస్తావు అనేది వాళ్ళు